హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చైనా కంట్రీ యొక్క షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మీకు చైనా కంట్రీ గురించి ఎంతవరకు తెలుసు? వరల్డ్లో లార్జెస్ట్ పాపులేషన్, ఫాస్టెస్ట్ ట్రైన్స్, యూనిక్ రూల్స్. ఈ వీడియోలో చైనా కంట్రీ గురించి మైండ్ బ్లోయింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. చైనా హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్. చైనాలో 1.4 బిలియన్ పాపులేషన్ ఉంది. అంటే వరల్డ్ పాపులేషన్లో ఆల్మోస్ట్ ప్రతి 6 మందిలో ఒకరు చైనీసు. అందుకే షంఘాయి, బెయిజింగ్ లాంటి సిటీస్ చాలా క్రౌడెడ్గా ఉంటాయి. చైనాలో 100కి పైగా సిటీలు ఉన్నప్పటికీ ఈచ్ సిటీలో 1 బిలియన్ పాపులేషన్ పైనే ఉంటారు. అందుకే మెట్రోస్ కూడా ఫ్యూ సెకండ్స్కి ఒకసారి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. చైనాలో వరల్డ్స్ లార్జెస్ట్ హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ఉంది. డైలీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారు. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి చెప్పాలంటే ఇది జస్ట్ ఒక వాల్ కాదు. చైనాని అటాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి చాలా ఇయర్స్ బ్యాక్ దీన్ని బిల్డ్ చేశారు. మౌంటైన్స్ పైన, డిసర్ట్స్ మధ్యలో లాంగ్ డిస్టెన్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యేలా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. చాలామంది డిఫరెంట్ టైం పీరియడ్స్లో వర్క్ చేశారు దీన్ని కన్స్ట్రక్ట్ చేసేదానికి. అందుకే ఇది హిస్టరీలో ఒక గ్రేట్ అచీవ్మెంట్. అందుకే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే పాస్ట్ జనరేషన్స్ హార్డ్ వర్క్కి సింబల్ లాగా ఉంటుంది. సో ఈ వాల్ ఇప్పుడు టూరిస్టులకి అట్రాక్షన్గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. చైనా హ్యాస్ ద ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఇన్ ద వరల్డ్. చైనాలో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఉంటాయి. దాని యొక్క స్పీడ్ 350 km/hకి రీచ్ అవుతుంది. బెయిజింగ్, షంఘాయి, గౌంజాంగ్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ని జస్ట్ ఫ్యూ అవర్స్లో కనెక్ట్ చేస్తాయి. ఫ్లైట్స్ కన్నా కన్వీనియంట్ ఏంటి అంటే సిటీ సెంటర్ నుండి డైరెక్ట్ సిటీ సెంటర్కి వెళ్ళవచ్చు. వెయిటింగ్ లైన్స్ తక్కువ. ఎవ్రీడే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ ట్రైన్స్ని యూజ్ చేసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. గూగుల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఆర్ బ్యాన్డ్. చైనాలో గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్లు యూజ్ చేయడం ఇల్లీగల్. చైనా గవర్నమెంట్ తన ఓన్ యాప్స్ని యూజ్ చేస్తుంది. వెబ్ చాట్, బైడు ఈ సిస్టమ్ని గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా అని అంటారు. ఫారిన్ యాప్స్ యాక్సెస్ చేయాలంటే VPN యూజ్ చేయాలి. ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ చైనా యాప్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చైనా యాప్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి. చైనాలో ఇంటర్నెట్ ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. ఫారిన్ యాప్స్కి ఎంట్రీ అనేది రిస్ట్రిక్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 5. పాండా ఈజ్ చైనాస్ నేషనల్ ట్రెజర్. క్యూట్గా కనిపించే పాండా చైనాలో నేషనల్ ట్రెజర్. వరల్డ్లో ఉన్న పాండాస్ ఆల్మోస్ట్ చైనాలోనే ఉంటాయి. చైనా వేరే కంట్రీస్కి పాండా ఇస్తే అది ఫ్రెండ్షిప్ సింబల్గా కన్సిడర్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. చైనా సెలబ్రేట్స్ న్యూ ఇయర్ డిఫరెంట్లీ. చైనాలో న్యూ ఇయర్ జనవరి 1 కాదు. అక్కడ లోనార్ క్యాలెండర్ ఫాలో అవుతారు. ఫైర్ వర్క్స్, డ్రాగన్ డ్యాన్స్, రెడ్ కలర్ ఎవ్రీవేర్. ఈ ఫెస్టివల్ని స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఫ్యామిలీస్ కొత్త బట్టలు వేసుకుని టేస్టీ ఫుడ్ తయారు చేసుకుంటారు. రెడ్ ఎన్వలోప్స్లో మనీ ఇస్తారు, లక్కీగా ఉండాలి అని. స్ట్రీట్స్ ల్యాటర్న్స్, లైట్స్, డెకరేషన్స్తో ఫుల్గా డెకరేట్ చేస్తారు. ఈ ఫెస్టివల్ 15 days జరుగుతుంది. లాస్ట్ డే లాంటర్న్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. Thank you for watching the video. If you like the video with this content, please like and share the video and subscribe to this channel for more updates. Thank you.